హలో ఎవ్రీవన్, మేము ఉండేది యూకేలో. అయితే షాపింగ్కి వెళ్ళినాం అనమాట. షాపింగ్కి వెళ్తే మేము ఏమేమి తీసుకున్నాము, ఎంత ఖర్చు అయింది, అదంతా మీకు పౌండ్స్ ఎంత అయింది, అది ఇండియన్ కరెన్సీలో ఎంత, అదంతా వివరిస్తాను నేను. అయితే పిస్తా తీసుకున్నాం అనమాట. ఇది 1.5 kg ఉంది. దీనికి 13 pounds. 13 pounds అంటే మనకి 1400 వరకు అట్లా పడుతుంది రేటు. అండ్ ఇది 799 ఉంది కేక్స్. ఇది ఆల్మండ్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది. 799 pounds ఉంది, అంటే మన ఇండియన్ కరెన్సీలో 800 రూపీస్ ఉంటుంది. ఇది చాక్లెట్ ఫ్లేవర్, ఇది ఆల్మండ్ ఫ్లేవర్. అండ్ పాపకి ఇష్టమని ఇది నటెల్లా బిస్కెట్స్ తీసుకున్నాము. ఇందులో లోపల చాక్లెట్ క్రీమ్ వస్తుంది. ఇది 4 pounds ఉంది, అంటే 400 రూపీస్. అండ్ ఎగ్స్ తీసుకున్నాము. ఎగ్స్ 5 pounds ఉంది, 500 చిల్లర ఉంటుంది అట్లా రేట్. అండ్ షూ తీసుకున్నాడు మా హస్బెండ్. ఈ షూ వచ్చేసి 64 pounds ఉంది రేట్. నైక్ షూ అన్నమాట, బాగున్నాయి. అండ్ పాప కూడా స్కెచర్స్ షూ తీసుకుంది. ఇవి బాగున్నాయి, 20 pounds. ఇవి 20 pounds అంటే 2000 అట్లా పడింది. ఇది వచ్చేసి స్కెచర్స్ షూ, ఇవి నేను తీసుకున్నా. ఇది 2700, అంటే 27 pounds పడింది ఇక్కడ రేట్. ఇది సేమ్యా, ఇది ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా, అయితే ఆఫర్లో ఉన్నాయన్నమాట. ఇవి తీసేసుకున్నాము. ఇవి డైలీ మేము చాయ్లో తినడానికి క్యారీలు. ఇందులో వచ్చేసి చాక్లెట్ క్రీమ్ వస్తుంది. పాప ఆ ఫోన్ చూసుకుంటూ తింటది. ఇవి డేట్స్, ఖర్జూరా. ఇది వచ్చేసి 3 pounds ఉంది. ఇది మిల్క్ 2.5 liters ఉంటుంది. ఇది 150 pounds, అంటే మనకి 150 రూపీస్ అట్లా పడుతుంది. ఇది పుదీనా. ఇవి టమాటోస్. ఇవి ఆలుగడ్డ, ఇవి కేజీ ఉంటాయి. కేజీ 1 pound. ఇది పాపకి ట్రమ్లర్ తీసుకుంది, అంటే ఇంట్లో వేడి పాలు కానీ కాఫీ కానీ టీ కానీ ఏవైనా పోసుకోవచ్చు మనము. ఇది వచ్చేసి 5 pounds ఉంది, అంటే 500 రూపాయలు. ఇది చికెన్ లెగ్ పీసెస్. చికెన్ రేట్ తక్కువే ఉంటుంది, ఎక్కువ ఏముండదు ఇక్కడ. ఇది 1 pound పడింది. 1 pound అంటే 100 రూపీస్. ఇది వాటర్ మిలన్. వాటర్ మిలన్ వచ్చేసి 4 pounds ఉంది. ఇది 4 pounds అంటే 400 రూపీస్ దాకా ఉంది. పాప ఫేవరెట్, ఆమె అసలు ఎప్పుడు కట్ చేసి ఇస్తుంది ఇందామా అని ఉంది. ఇవి 2 సొరకాయలు తీసుకున్నా. 2 సొరకాయలు వచ్చేసి కిలోన్నర ఉన్నాయి మొత్తము. రెండింటిది వెయిట్ కిలోన్నర, అంటే మాకు 7 pounds దాకా పడ్డది. 700 రూపాయలు రెండింటికి కలిపితే. అండ్ మ్యాంగోస్ ఇక్కడ ఎప్పటికి ఉంటాయి. ఇవి 1 pound ఒకటి మ్యాంగో. 1 pound అంటే 100 రూపీస్కి ఒకటి. 4 తీసుకున్నాము మేము. 4 తీసేసుకున్నాము. ఇవి క్యారెట్స్. అన్నిటికంటే నాకు ఇక్కడ క్యారెట్స్ రేట్ తక్కువ అనిపిస్తుంది. ఇవి కేజీ తీసుకున్నాము. కేజీ తీసుకుంటే మాకు 80 పెన్ను పడ్డది. 80 పెన్ అంటే మన ఇండియన్ కరెన్సీలా 80 రూపీస్ అన్నమాట. ఇది పాప స్నాక్స్. ఇది కూడా అంతే, 75 పెన్ పడింది. ఇది 75 రూపాయలు. ఇది వంకాయ తీసుకున్నా. వంకాయ ఒకటి 95 పెన్ అట్లా పడింది, అంటే 100 రూపీస్ ఉంటుంది మన రేట్ వచ్చేసి. ఇవి నేరేడు పళ్ళు తీసుకున్నాము. ఇవి రేట్ వచ్చేసి 3 pounds పడింది. ఇవి చాలా ఇష్టము, అందుకే తీసుకున్నా. జస్ట్ వీటికే 3 pounds పడింది.
అండ్ మొత్తం మా బిల్ ఎంత అయిందంటే ఇవన్నిటికైనా ఖర్చు పౌండ్స్ వచ్చేసి 95 పౌండ్స్ నుంచి 100 పౌండ్స్ మధ్యలో పడింది. మొత్తం మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 11,000 రూపాయలు అయింది ఇవన్నీ తీసుకుంటే. మేము వారానికి ఒక్కసారి లేకపోతే 2 సార్లు వెళ్తాము. ఎక్కువ అయితే వారానికి ఒక్కసారి వెళ్తాము. జస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ కోసము, కూరగాయలు, మిల్క్, పెరుగు ఇట్లాంటి వాటి కోసం అయితేనేమో 3 డేస్కి ఒకసారి అట్లా వెళ్తాము. ఇట్లా వారానికి ఒకసారి వెళ్తే ఖర్చు ఇంత అయిపోయింది. ఈ వీక్ కొంచెం ఎక్కువైంది, ఎవ్రీ వీక్ ఇంత అవ్వదు, ఈసారి కొంచెం బడ్జెట్ ఎక్కువైంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.